ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు చట్టసభకు ఎంపిక అవ్వటం అనేది అది రాష్ట్రంలో కాదు దేశంలోనే చాలా అరుదైనటువంటి కుటుంబాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక తల్లి కడుపును పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు చట్టసభలలోకి అడుగు పెట్టడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అయితే కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవిగా తెలుగు నాట సినీ ప్రేక్షకుల్ని ఉర్రూ తొలగించినటువంటి నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక పతాక స్థాయికి చేరుకున్న తర్వాత ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్లోని 294 స్థానాల్లో పోటీకి దిగింది. అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. దాదాపు 34 స్థానాల్లో 1000 లోపు ఓట్లతోటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. 75 లక్షల ఓటు బ్యాంకును కనపరిచిన పార్టీ ప్రజారాజ్యం. ఆ పార్టీ అధినేతగా మెగాస్టార్ చిరంజీవి గారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అవటం, ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికై మరి పెద్దల సభలకు అడుగుపెట్టడం, 2012 ఆగస్టు నుంచి 2014 మే వరకు కూడా చిరంజీవి గారు భారతదేశ పర్యాటక శాఖ మంత్రిగా ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు పర్యాటక రంగానికి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తదనంతరం ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత ఆయన సోదరుడు, ఆయన రాజకీయ వారసుడుగా తెర మీదకి వచ్చారు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించింది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా విభజన ఆంధ్రప్రదేశ్లో అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. 2014లో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతోటి బీజేపీ, జనసేన, టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఆయన 2019 ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పొత్తులోకి బీజేపీని కూడా దగ్గరుండి ఒప్పించి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కలయిక్కి ఆయన నాయకత్వం వహించారు. ఎన్నికలకు వెళ్ళారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి ఆయన జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అదేవిధంగా అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత చిరంజీవి గారు మరొక సోదరుడు నాగబాబు గారు నిన్న ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. 2025 ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఒకే కుటుంబంలో ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా చట్టసభలోకి అడుగుపెట్టారు. అధ్యక్ష అని పలికేటువంటి అవకాశం ఈ ముగ్గురు అన్నదమ్ములు పొందగలిగారు. అందుకే అంజనీ పుత్రులు ముగ్గురు మొనగాళ్ళే అని అనుకోవచ్చు. ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు చట్టసభలోకి అడుగుపెట్టినటువంటి అతి అరుదైనటువంటి ఈ ఘట్టం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అది మెగా కుటుంబం అనే చెప్పుకోవచ్చు. అయితే 2024 ఎన్నికల సమయంలో మొట్టమొదట అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబు గారికి కేటాయించిన తరుణంలో కూటమిలో జనసేన అభ్యర్థిగా, ఆ తర్వాత కొన్ని పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా ఆయన ఎంపీ సీట్ని త్యాగం చేశారు. ఆ సీటు బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేశారు, గెలిచారు. ఒకవేళ ఆయన కనుక ఆ రోజు ఆ సీటు త్యాగం చేయకుండా ఉండి ఉన్నట్లయితే ఆయన పార్లమెంట్లో అడుగుపెట్టేవారు. సో ఆ సీటు త్యాగం చేశారు. తద్వారా ఆయనకి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాజ్యసభ సభ్యుని చేయాలనుకుంది. సో అక్కడ అవకాశం లేకపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. కూటమి ప్రభుత్వం తరపు నుంచి నాగబాబు గారిని ఆయన మంత్రివర్గంలో తీసుకుంటామని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకుంటామని చెప్పేసి
చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖు 2025న. సో ఇక త్వరలోనే నాగబాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనకి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి సినిమాటోగ్రఫీ శాఖతో పాటు మైన్స్ లేదా ఎక్సైజ్ శాఖ, ఈ రెండింటిలో ఒక శాఖ కేటాయిస్తారనే ప్రచారం సాగుతూ ఉంది. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఎక్సైజ్ శాఖలో మరి ఒక ఆఫీసర్గా విధులు నిర్వహించి గతంలో రిటైర్డ్ అయ్యారు కాబట్టి ఆ శాఖ మీద ఆ కుటుంబానికి అవగాహన ఉండి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారికి ఎక్సైజ్ శాఖ కేటాయించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే నాగబాబు గారికి మంత్రివర్గంలో బెర్త్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కాబట్టి అధికారికంగా ఆయన మరికొద్ది రోజుల్లో తొందరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో నాగబాబు గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మెగా కుటుంబంలో, కొనిదెల కుటుంబంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి సేవలు అందించినటువంటి వారిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారని చెప్పుకోవచ్చు. అటు తిరుపతి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత భారతదేశానికి పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి గారు వ్యవహరించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, మరి ఆయన అటవీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి మరి ఆయనతో పాటు నాగబాబు గారు కూడా మరి మంత్రిగా కనుక ప్రమాణ స్వీకారం చేస్తే ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా ఉన్నటువంటి ఈ అరుదైన ఘట్టం ఏదైతే ఉందో అది ఒక కొనిదెల కుటుంబానికి దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుటుంబానికి సంబంధించినటువంటి పొలిటికల్ రికార్డుని మరి ఏ కుటుంబం కూడా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉండదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.